నా క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిది అంటే, నువ్వు ఎంత మంచి పని చేసినా నిన్ను చెడ్డగా క్రియేట్ చేస్తారు. నువ్వు మంచోడివే, మంచిదానివే, కానీ ఏదో ఒకటి నీ మీద ఎత్తి చూపించాలి. అటువంటప్పుడు మనం ఎలా జీవించాలి అంటే, ఒకవేళ నువ్వు మంచివాడవై ఉండొచ్చు, మంచిదానం అయి ఉండొచ్చు, నీ మీద చెడ్డ అభిప్రాయాన్ని నీ మీద రుద్దినప్పుడు నువ్వు లేదు, నేను ఆ విధంగా చేయలేదు అని అన్నా కానీ నమ్మరు. అయినా అన్నా కానీ నమ్మరు. అటువంటిది మన జీవితం, క్రైస్తవ జీవితం అనేది. నాలుగు దిక్కుల నుంచి మాటలు, లేనిపోని మాటలు, నువ్వు పోతుంటే, నువ్వు వస్తుంటే, నువ్వు వెళ్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి నీ మీద నేరం మోపాలని చూస్తూ ఉంటారు. నేను కూర్చుంటుట, లేచుట యేసు ప్రభుకి తెలుసు. నా నడకను పడకనైనా పరిశీలన చేయుచున్నాడని వాక్యమే మనకు సెలవిస్తుంది. నువ్వు ఎంత భక్తిపరుడవైనా, అంత భక్తిపరురాలవైనా సరే, ఆ భక్తి నీ దగ్గర ఉంటుంది. నీ భక్తి దేవునికి తెలుసు. మనుషులకు మన భక్తి తెలియాలి అని మనం ప్రయాసపడకూడదు. దేవుడు ఏ మనసు అయితే నీకు ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు ఏ మనసు అయితే నీకు ఇచ్చాడో, నువ్వు మొదట యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఎలా ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, ఇంకా పరిశుద్ధంగా ఉండేదానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ భక్తి చాలనుకునే దానికి లేదు, ఇంకా నువ్వు భక్తి చేయాలి, ఇంకా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఈనాడు అనేక మంది ఏం చేస్తారు తెలుసా? ఎవరన్నా పక్కన ఒక వ్యక్తి బాగా సంపాదిస్తుంటే నేను ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటారు. వాళ్ళకి ఇల్లు కట్టుకుంటే నేను కూడా కట్టుకోవాలనుకుంటారు. వాళ్ళ బిడ్డలు బాగుంటే నా బిడ్డలు కూడా బాగుండాలని కోరుకుంటారు. వాడు బండి కొంటే ఈడు కూడా బండి కొంటాడు. అంటే పోటీతత్వం మనుషులకు. మనకు కూడా పోటీ కాదు, కానీ మన క్రీస్తులో అభివృద్ధి చెందాలి. అయ్యా, నా ప్రాణాత్మ దేహాలు నీకు సమర్పిస్తున్నాను, నాలో ఏమి లేదయ్యా, నన్ను నువ్వు ఆశీర్వదించు. నిజంగానే అదే ప్రార్థన చేస్తుంటే నేను, నాకు అసలు ఏమీ తెలియదయ్యా, నాకేమీ తెలియదు, మాట్లాడేది తెలీదు, నాకు జ్ఞానం లేదు, జ్ఞాపక శక్తి లేదు, అవివేకని హీనుణ్ణి ప్రభువా, నాకు సహాయం చేయని అడుగుతుంటా దేవుణ్ణి. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మాట్లాడాలనుకో, ఆడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ప్రభువా, నాకు అంత టాలెంట్ లేదే, అంత జ్ఞానం లేదే, అంత చదువు కూడా నాకు లేదే. వైపు చూస్తున్న మనము ఎన్ని కష్టాలైపోయి మనం చూడాలి. అందుకని స్టెఫన్ను పట్టుకొని ఏం చేశారంటే, ఆనాటి ప్రజలు ఏమన్నారు తెలుసా? వీడు పరిశుద్ధ స్థలానికి, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడని చెప్పారు. ఎవరిని? స్టెఫను, భక్తిపరుడు. ఇంకా ఏం చెప్పారు తెలుసా? మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యాలు పలికితే మేము విన్నాం అని చెప్పారు. మోషే మీద, దేవుని మీద వీళ్ళిద్దరిని దూషించాడు అని అబద్ధ సాక్షుల్ని పెట్టుకొని, ఆ అబద్ధ సాక్షుల ద్వారా ఏం చేశారంటే, వీడు ఎవరిని? స్టెఫన్ని. వీడు దేవునికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి, పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు, మేము వింటున్నాము అని మాట్లాడుతున్నారు. కానీ స్టెఫను దేవుని గురించి చెప్పాడు. మొట్టమొదట ఏమి జరిగిందో అదంతా చెప్పుకుంటూ వస్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే స్టెఫనుకి ఇచ్చిన జ్ఞానం వాళ్ళకి లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు చక్కగా పాట పాడితే ఒప్పుకోలేరు, నువ్వు బాగా ప్రార్థన చేస్తే ఒప్పుకోలేరు, నువ్వు చక్కగా వాక్యం చదివితే ఒప్పుకోలేరు, నువ్వు మంచిగా ప్రార్థన చేసి వాక్యం చెప్తే ఒప్పుకోలేరు, నువ్వు చక్కగా ఉంటే ఒప్పుకోలేరు, నువ్వు సంపాదిస్తే ఒప్పుకోలేరు.
అటువంటి సమాజం ఇది. స్టెఫనుకున్న జ్ఞానం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. నిజంగా ఆ స్టెఫను ఏ మాటలు మాట్లాడుతున్నా కానీ వాళ్ళు స్టెఫను మౌనంగానే ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఎవరిని చూశాడు ఈయన? యేసును చూశాడు. యేసు ఏం చేశాడు చనిపోయేటప్పుడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని పలికాడు. అదే మాటలు స్టెఫను నేర్చుకున్నాడు. ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం, క్రైస్తవులుగా కొనసాగుతున్నప్పుడు మనం, నిన్ను లేనిపోని మాటలతో, నీ మీద లేనిపోని పాపకు రుద్దుతారు, నిన్ను అరుస్తారు, కరుస్తారు, దండిస్తారు. నీ దగ్గర వాయిస్ వస్తుందని, నీ దగ్గర పాపం నీ మీద పెట్టాలని. నువ్వు ఏదన్నా అరిసేవానికి ఏం చేస్తా తెలుసా? వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళు దేవుని బిడ్డలు కదా, చూడు అటు చేసారు, చూడు అటు మాట్లాడారు, చూడు మనల్ని అంటారు. స్టెఫను యొక్క జీవితంలో ఎన్ని వాళ్ళు పుకార్లు చేసినా, ఎన్ని నిందలేసినా, అవమానాలు వేసినా, స్టెఫను మీద లేనిపోని మాటలు చెప్పినా సరే స్టెఫను మౌనంగా ఉంటే, ఆ సభలంట ఆ స్టెఫను చూస్తానంట, స్టెఫను ముఖం ఎట్టుందంట? బా, దేవదూత ముఖంగా ఉందంట. కారణం ఏం తెలుసా? నువ్వు క్రీస్తు వలె నడిస్తే, నువ్వు క్రీస్తు వలె జీవిస్తే నీలో దేవుని ఆత్మ ఉంటాడు. అందరికీ కనిపించేది నువ్వు కనపడవు, నీలో ఉన్న ఆత్మ కనిపిస్తాడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ కనిపిస్తాడు, నీలో ఉన్న మంచితనం కనిపిస్తాడు. అందుకే స్టెఫన్ని రాళ్లతో కొడుతుంటే ఏమన్నాడు స్టెఫను? ప్రభువా, ఈ పాపం వీళ్ళ మీద మోపబాకయ్యా అని చనిపోయినాడు స్టెఫన్. వీళ్ళని ఏమి చేయబాకన్నాడు. నిజంగా ఈ విధంగా కానీ మనం నేర్చుకుంటే మనల్ని చూసి ఎంతోమంది మారుతారు, చాలామంది మారుతారు. మదర్ తెరీసా గారు సరే కారులో పోతా ఉంటంట, ఒక పెద్ద ఉన్నతమైన వ్యక్తి కనిపించాడంట. ఆమెకి కనిపిస్తే కారు ఆపి, అయ్యా పేదలకి సహాయం చేస్తావా అని అడిగిందంట. గొప్ప పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆమె, మదర్ తెరీసా గారు. ఆయన తెలియని వాళ్ళే లేరు. ఆయనంట కోప్పడి, నీకేం పని బాట లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదని చెప్పి ఆ చేతి మీద అని ఊసాడంట. ఊస్తే ఆ చెయ్యి అట్నే తీసుకొని చెయ్యి తుడుచుకొని మళ్ళీ చెయ్యి చాపిందంట. అయ్యా, నువ్వు ఊసింది నేను తీసుకున్నా, కానీ చాలా మంది బిడ్డలు అన్నం లేకుండా పాడైపోతారు కదయ్యా, చాలా మంది బిడ్డలు ఆకలికి అలమటిస్తారు కదయ్యా, వాళ్ళ కోసమేనయ్యా అని అడిగిందంట. ఆ మాటకి ఆయనకి నరాలన్నీ తెగిపోయినాయంట. అబ్బా, నిజంగా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకి ఇంత తగ్గింపు ఉంటుందా? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకి ఇంత ప్రేమ ఉంటుందా? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకి ఇంత విధేయత ఉంటుందా? అబ్బా, ఏంది ఇవి హంబుల్నెస్, అసలు తగ్గింపేంది, విధేయత ఏందని అనుకొని ఆయన బ్రతికినన్ని రోజులు సపోర్ట్ చేస్తున్నాడంట. బ్రతికిన రోజులు సపోర్ట్ చేశాడంట. నిజంగా ఆలోచించే, ఇదంతా నీకు ఎట్టొస్తుంది తెలుసా? నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, వాక్యం చదివేటప్పుడు వాక్యం సరి చేస్తుంది. అందుకే వాక్యం చదవాలని చెప్తుంటాను నేను. వాక్యం చదవచ్చిన వాళ్ళు వాక్యం చదవాలి. చదివితే వాక్యం సరి చేస్తుంది. నిన్ను ఎట్ట నడవాలా, ఎట్ట మాట్లాడాలా, ఎవరితో ఎట్టుండాలి నేర్పిస్తుంది వాక్యం నీకు. ప్రార్థన చేసావంటే నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటావు. వాక్యం చదివితే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఈ రెండు కలిసే అనుకో, నీ హృదయంలో ఒక నూతనమైన మార్పు కలుగుతుంది, ఒక ఉద్యోగం కలుగుతుంది నీ జీవితంలో. ప్రార్థన వల్ల సాధించలేదంటూ ఏది కూడా లేదు.
ప్రార్థన చేస్తే చాలు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, అద్భుతం జరుగుతుంది. చిన్న బిడ్డ బ్లెస్సీ కొడుకు వాడి ఇంట్లో ఆడుకుంటా పడిపోయినాడు. ఆడుకుంటా పడిపోతే చెయ్యి అప్పటికప్పటికి కొంచెం నొప్పి పట్టి లైట్గా వాసింది. ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు ప్రార్థన చేశా, ప్రభువా ఇప్పటికే నీ బిడ్డకి కాలు ఇరుగుంది, కాలు ప్యాచర్ అందరికి తెలుసు, ఇది కూడా ఏదన్నా అయితే ఎట్ట ప్రభువా, ఇది నీకే అప్పగిస్తున్నానయ్యా, నువ్వేమైనా స్వస్థపరచు, చిన్న బిడ్డ కదా అని ప్రార్థన చేశాను. అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎక్స్రే తీస్తే ఏమీ లేదని చెప్పారు. తర్వాత మళ్ళీ వాడి నొప్పి అని చెయ్య అట్టే పెట్టుకో ఉన్నాడు. ఈరోజు కావలికి తీసుకెళ్ళారు, ఎముకలను స్పెషల్ దగ్గర తీసుకెళ్ళారు. నాకు ఫోన్ చేశాను, ఏం జరిగిందంటే చెయ్య కొంచెం ప్రెస్ అయిందంట, ఒత్తుకుందంట. ఆ చెయ్య ఒత్తుకుందంట. ఆ చెయ్యి ఒత్తుకుందమ్మా, ఇదేమి ప్యాచర్ గీచర్ అంటే ఏమీ కాలేదని ఒక బెల్ట్, ఇది వేసుకుంటాం కదా, బెల్ట్ లాంటిది ఒకటి ఇచ్చారంట. ఇచ్చి ఈ టానిక్ లాంటి మందులు ఇచ్చారంట, అవి వాడితే కవర్ అయిపోతాయి. నిజంగా దేవుడు అంత అద్భుతం చేశాడు, అంతే కదా. దేవుడు అద్భుతం చేశాడు చూడండి. ఒక్కో సందర్భంలో జరగరాంది జరగవచ్చు మనకు, అంతే కదా, జరగరాంది జరగవచ్చు. ఇప్పుడు బాబీకి జరగరాంది జరిగింది అని దేవుడు అన్యాయసుడు అందామా మనం? అనేదానికి లేదే. అది ఎందుకు జరిగిందో దేవుడు మహిమ పొందేదానికే జరిగింది. గొప్ప శబ్దముతో పలికెను. ఏం చేశాడంట? ప్రభువా ఈ పాప వీళ్ళ మీద మోపబాకయ్యా. నిజంగా ఇప్పుడు నిన్ను ఎవరన్నా కొట్టారు, ఎవరైనా తిట్టారు, అప్పుడు వెంటనే ఎస్ఐ వాడిని క్షమించంట వచ్చేస్తావా? స్టెఫను మీద లేనిపోని నిందలేశారు, లేనిపోని నిందలేశారు. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? మేము ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తామని చెప్తారు, ధర్మశాస్త్రం చెప్పినట్టు చేయరు వీళ్ళు. చాలా మంది అంటారు మేము భక్తి పరులమే అని అంటారు, కానీ భక్తి చేయరు వాళ్ళు. మేము ప్రార్థనా పరులం అంటారు, మేము బాగా ప్రార్థన చేస్తాం, బాగా వాక్యం చదువుతాం, మా సంఘం గొప్పదంటారు వాళ్ళు, కానీ దేవుడు చెప్పినట్టు చేయరు వాళ్ళు. తగాదాలు పెట్టుకుంటారు, కొట్లాడి పెట్టుకుంటారు, కాబట్టి ఏదన్నా కూడా చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సేవే, ఇది ఇదే అని అంటారు వాళ్ళు. అది కాదు దేవుడు చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వాళ్ళకి తెలుసు, శాస్త్ర పరిశీలకి, ఆ ప్రధాన యాజకులు కూడా తెలుసు. కానీ ధర్మశాస్త్రాన్ని మీరినాడు అతిక్రమించాడనని ధర్మశాస్త్రాన్ని మీద తప్పుబట్టి ధర్మశాస్త్రం పక్కన నడవలేదని స్టెఫను మీద నిందలు మోపారు, దూషణ వాక్యాలు పలుకుతున్నాడని చెప్పారు. మాకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడని చెప్పారు వాళ్ళు. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు అసలు చెప్పండి? ఎవరిచ్చారు మనకు ధర్మశాస్త్రం? ఎవరిచ్చారు చూడండి? ఆ దేవదూతలు. అదే అపోస్తల కార్యాలు చూడండి, అదే అపోస్తల కార్యాలు ఉంది మాటలు 7వ అధ్యాయము 53వ వాక్యం. అపోస్తల కార్యాలు 7:53. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. ఎవరిచ్చారు ధర్మశాస్త్రమ్మా? దేవదూతలు ఇచ్చారు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రాన్ని మీరు పొందిరు కానీ దాన్ని గైకొనలేదని చెప్పాడు ఎవరు? స్టెఫను చెప్తే ఈ మాటలకి స్టెఫను మీద అబద్ధ సాక్షులను పెట్టి, ఈయన ఏం చెప్పాడు? అబద్ధ సాక్షిని పెట్టి పరిశుద్ధ స్థలాన్ని, దేవుణ్ణి అతిక్రమించాడు అని చెప్పి, ధర్మశాస్త్రాన్ని మీరాడు, కాలుతో తొక్కాడు అని చెప్పి స్టెఫను మీద ఎన్నో నిందలు మోపారు. మన మీద కూడా నిందలు మోపే రోజులు వచ్చాయి. మనకంతా తెలుసు. మనం తెలిసిన వాళ్ళని పక్క వ్యక్తులను ప్రేమించకపోతే అట్ట చెప్పండి? ఉపవాసం ఉండవు, పక్కనోడు ఏదో బాగా లేకుండా కూర్చో ఉన్నాడు, జ్వరంగా ఉంది వాడికి, అందరూ పోయి చూస్తున్నారు, మేము ఉపవాసం, మేము బాగకూడదు అడకంటే ఎట్టుంటుంది? మేము పోయి చూడకూడదు, ఉపవాసంలో ఉన్నాం. ఒకరు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఒకరు చనిపోయారంటాడ. ఒకరు చనిపోతే
గోడ అవతలిసి చూస్తున్నారంట వాళ్ళు. ఏమంటే మేము దేవుని బిడ్డలు అడగ బాగూడదు అన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? మేము దేవుని బిడ్డలే, మిగతా సైతాన్ని బిడ్డలా? అందరు దేవుని బిడ్డలే కదా, అందరం దేవుని బిడ్డలమే. ఇలా ఏం చేశారంట, మేము చర్చికి పోతాము, యేసయ్యను నమ్ముకున్నాము, అందుకే మేము మేము దగ్గరికి బాగూడదు. అరే ఈ విధంగా ఎవరైనా మారుతారా? ఎవరు మారరు, ఒక్కరు కూడా మారరు. అసలు ముందు మనం మారాలా. ఎవరు? యేసయ్యను నమ్ముకున్న వ్యక్తులు ముందు మారాల. మారితే నమ్మని వ్యక్తులు మారుతారు. అందుకే క్రైస్తత్వం ఎందుకు దెబ్బతింటుందో తెలుసా? మిమ్మును బట్టే కదా నా నామము అన్యుల మధ్య దూషించబడుతుంది. యేసయ్యని నమ్ముకున్న వ్యక్తులే ఈ రోజున పొరపాట్లు పాపం చేస్తున్నారు. అందుకే చాలామంది మారటంలే. బాటసారిని కొట్టేశారు, ఒక బాటసారిని కొట్టేశారు, కొర ప్రాంతం వదిలి వెళ్ళిపోయారు, బట్టని దోసుకెళ్ళిపోయారు. ఊరిపోయారు. ఆ రూట్న లేవీడు యాజకుడు ఇద్దరు పోయారు. ఏం చేశారు వాళ్ళిద్దరు? అయ్యయ్యో ఇతను కొట్టేశారు, ఇప్పుడు నేను కానీ పట్టించుకుంటే మనలో నాకు చర్చికి టైం అయిపోద్ది అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ సమరయుడు వచ్చాడు, త్రోసివేయబడినవాడు, అంటరానోడు, యూదులకి నిషిద్ధమైన వ్యక్తి అతను వచ్చి హక్కున చేర్చుకొని గాయాలకి కట్టుకట్టి పూటకు హోటల్కి తీసుకెళ్ళిపోయినాడు. తీసుకెళ్ళి ఇదిగోనయ్యా ఇతన్ని పరామర్శించు, ఇతనికి మంచి భోజనం పెట్టు, ఇంకేదన్నా ఖర్చు చేస్తే నేను మళ్ళీ వచ్చిస్తాను. 2 కాసులు ఇచ్చాడంట. విశ్వాసము, ప్రేమ, లేదా కొత్త నిబంధన పాత నిబంధన, 2 కాసులు ఇచ్చాడంట. చూడండి, ధర్మశాస్త్రం చెప్పేది అదే కదా. ఇంకా ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? మనం ఏం చెప్తుందో తెలుసా? అసలు ఉపవాసం అంటే ఏంది? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58 5వ వచనం. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? జమ్ములు తల వంచుకొని ఇప్పుడు వినండి. దుర్మార్గులు కట్టిన కట్టను ఇప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడవని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. ఇది అసలు ఉపవాసం అంటే. కడుపు మార్చుకున్నావు, కడుపు మార్చుకొని ఉపవాసం ఉండ అనేది కాదు. ఇది ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమోను మోకులు తీయుటయు. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ? పెట్టుటయు. ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని ముందర నడుచును. చాలు. ఈలాగు నువ్వు చేస్తే నువ్వు ఎట్లుంటావంట? నువ్వు వేకువ చుక్కవలే ఉదయిస్తావంట. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందంట. ఏ స్వస్థత? ఆత్మీయ స్వస్థత కానీ, శారీరక స్వస్థత కానీ, ఏ స్వస్థత అయినా నీకు శీఘ్రముగా లభించాలంటే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసంలో ఉండాల. ఉపవాసంలో ఉండాల. నువ్వు ఉపవాసంలో ఉన్నావు, పక్కనోడు అమ్మా బాగలేదు, బాగా నడుస్తున్నాడు, వాడిని పోయి పరామర్శించు. ఏం తప్పేం కాదు కదా. లేదా నువ్వు వచ్చాడు 10 రూపాయలు ఇమ్మన్నాడు, ఈరోజు ఉపవాసం నేను డబ్బులు ఇవ్వకూడదని చెప్తే అట్టుంటుంది. వచ్చాడు అన్నం పెట్టేవాడికి, అదే ఉపవాసం. అయ్యే దేవుడు చెప్పిన ఉపవాసం, అదే దేవుడు చెప్పిన ఉపవాసం. నీ రక్త సంబంధం కనిపించాడు, నీ అడకన బుచ్చికి పోతా ఉన్నావు, రక్త సంబంధం కనిపిస్తాడు చూసి గమ్ముగా వెళ్ళిపోయాను అనుకో, అది ఉపవాసం కాదు.
వాడిని చూడలేదనుకో, నువ్వు చూసావనుకో, వాడితో మాట్లాడు. నీ రక్త సంబంధికి ముఖం తప్పకూడదంట. నేను చూడలేదు ఆ వ్యక్తి, నువ్వు చూసావనుకో, నువ్వు వాడితో మాట్లాడు, పరామర్శించు, బాగున్నావా, ఎట్లున్నావా అని పరామర్శించు. అదేంటి నిజమైన ఉపవాసం. అలాగు నువ్వు చేస్తే నువ్వు వేకు చుక్కువలి ఉదయిస్తావు. తర్వాత స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది నిజమైన ఉపవాసం అంటే. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం అది. ఎవరు ఉపవాసం? నువ్వు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంది? నువ్వు ఏర్పరచుకున్న ఉపవాసం ఎలా ఉంటుంది? దేవునితోనే మనం మాట్లాడాలి, ఇంకెవరు మనకు అక్కర్లేదు. కటక్కన ఉపవాసం ఉండి కోపంతో అదంతా కానీ చూస్తే మనకు తెలుసు. వాక్యం చదివితే మనకు బాగా వినబడుతుంది, బాగా మనకు తెలుస్తుంది. ఏం చేస్తారంట? ఉపవాసం రోజు మీరు గుద్దులు ఆడతారంట, పని వాడి చేత కఠినమైన పనులు చేపిస్తారంట. అటువంటి ఉపవాసం నాకు అనుకూలం కాదని అంటాడు. కనుక ఈ రోజున నిజంగా మనం క్రీస్తు వల్ల మనం నడిస్తే, అంత నడవకపోయినా యేసయ్యలాగా కొంచెం అన్నా ఆయన వాక్య ప్రకారం అన్నా మనం జీవించినప్పుడు నిన్ను బట్టి నన్ను బట్టి అనేక మంది మారతారు. నిజంగా యేసయ్యని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడ తొందరలో ఉంది, వస్తున్నాడు. ఆయనకి విలువైన ఆత్మలు కావాలి. ఇప్పుడు మనం నమ్ముకున్నాం, అంతటితో సరిపోతుంది. మనం ఏం చేయాలి? కొంతమందికి దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు చెప్తే, ఆ దేవుని మాటలు కొంతమందికి చెప్తే కొంతమందికి చెప్తే వాళ్ళు మారుతారు. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్లు ఏదో ఉంటాయి. ఇప్పుడు నువ్వు నన్ను చేర్చావనుకో, నేను ఇంకొకరిని చేర్పించాలా, వాడు ఇంకొకరిని చేర్పించాలి, నా కమిషన్లు వస్తుంటాయి మళ్ళీ వాటిల్లో. చూసావా? దేవుడు నీకు కూడా మార్కులు వేస్తాడమ్మా. ఎక్కడ? పరలోక రాజ్యం మార్కులు వేస్తాడు. ఏం తెలుసా? నా బిడ్డ ఒక్కడిని మార్చింది, అబ్బో ఇద్దరిని మార్చింది, ముగ్గురిని మార్చింది, నలుగురిని మార్చింది. చూసావా? ఫిలిప్పు పోయి నతానీయులకు చెప్పాడు. నతానీయులకు చెప్పాడు. నతానీయులు లేసే దగ్గరకు వచ్చాడు. చూసావా? ఫిలిప్పు చెప్పి వెళ్ళిపోయాడు అంతే. అద్భుతమైన పరిచయం చేస్తారు ఆ రోజుల్లో. మనం కూడా, నువ్వు ఎక్కడ, నేను బండి మీద పోతావు, ఎక్కించుకుంటావు, వారిని ఆపుతారు, ఎక్కించుకుంటా, చిన్నగా కురం పోయిన తర్వాత నీ పేరు ఏం పేరు చిన్నగా మాట్లాడుతుంటా. నీ పేరు ఏం పేరు? నేను పాస్టర్ని అంట. సార్ పాస్టర్ సార్ మీరు అని అంటారు. నేను పాస్టర్ని. అవును, యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారా అని అడుగుతా. లేదు సార్ మేము యేసు నమ్ముకోలేదు అని. అవును, ఎందుకు అంటే యేసు ప్రభు నమ్ముకోవచ్చు కదా అని అడుగుతా. మళ్ళీ నేను సార్ నాకు ఉంది కానీ, నమ్ముకోవాలని ఉంది కానీ నమ్మలేకపోతుండా అంటే వాళ్ళకి కొన్ని దేవుని మాటలు చెప్తాం. కానీ దేవుడు నా గురించి సంతోషపడతాడు. వాడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వాడు యేసును పరిచయం చేసామన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ తోటి పక్కన వ్యక్తిని అయితే ఆలోచించాలి. ఏ విధంగా మాట్లాడి కూడా ఆలోచన చేయాలి. అది కూడా ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో చాలా రివర్స్గా ఉంటుంది కదా, రివర్స్ గేర్లు ఉన్నాయి ఈ రోజుల్లో. కనుక మనం ఆలోచన జ్ఞానం, స్టెఫనుకి ఇచ్చిన జ్ఞానం, స్టెఫనుకి ఇచ్చినటువంటి ఆత్మీయత ఆ ప్రజలకు లేదని స్టెఫను మీద అసూయపడి కుళ్ళుకొని స్టెఫను హింసించారు. స్టెఫను మీద లేనిపోని నిందల అవమానాలు మోపారు. దూషణ వాక్యాలు పలుకుతున్నాడని, మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేశాడని, తర్వాత ధర్మశాస్త్రానికి పరిశుద్ధతలకు వ్యతిరేకంగా చేశాడని, చెడ్డ పనులు చేశాడని మనుషులు కుదుర్చుకొని అబద్ధ సాక్ష్యాలను పెట్టి విధంగా చేశారు స్టెఫను మీద. కానీ స్టెఫను ఏం చేశారు? చంపేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు తప్పించవచ్చు కదా స్టెఫన్ని. దేవుడు తప్పించవచ్చు కదా. ఇప్పుడు చాలామంది అంటున్నా, ఎవరన్నా చనిపోయారనుకో క్రైస్తవులు, చూసా దేవుడు తప్పించవచ్చు కదా, ఆయన్ని బతికించవచ్చు కదా దేవుడు. మరి ఎప్పటికైనా చచ్చిపోవద్దా? ఎప్పటికైనా చచ్చిపోవాలి సార్, బతికిస్తే ఎప్పటికైనా చచ్చిపోవద్దా? మళ్ళీ బతికిస్తే మళ్ళీ ఎప్పటికైనా చచ్చిపోవద్దా? ఊరో ఒకరు అన్నారు, మా బంధువే రాయిపేట, బాగలేకపోతే ఇంచుమించు 4-5 సార్లు చనిపోయే మూమెంట్కి బతికున్నాడంట. మరి ఎందుకు బతికిచ్చున్నాడు ఆయన్ని తెలియదు. బాగలేదు అయినా కోమాలకి వెళ్ళిపోయి చివరి దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బతుకుతున్నాడు, మళ్ళీ బాగున్నాడంట. అంటే ఇప్పుడు స్టెఫను భక్తిపరుడు, మన భక్తి పక్కన పెట్టు, మన భక్తి మురికి పేలికలుగా ఉంది. ఇంకా నిన్ను నా దేవుడు బతికించాడంటే మనం సంతోషపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ స్టెఫన్ని ప్రయోజనకరమైన వ్యక్తి స్టెఫను.
7 మంది డీకన్స్ మెంబర్లో 7 మంది పెద్దల్లో స్టెఫను ప్రాముఖ్యమైన వ్యక్తి. అటువంటి స్టెఫనే ముందు చచ్చిపోయాడు. దేవుడు స్టెఫను సంపతుంటే రాళ్ళతో దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడా? రై ఆగండి రా అంటే ఆగిపోరా వాళ్ళ? ఒక్క మాట ఆగురా అంటే ఆగిపోరా? గాయాలన్నీ అట్టే అన్నాడు అనుకో, అక్కడి నుంచి బాగిపోతాయి కదా. కానీ స్టెఫను సంపద ఉంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు అట్నే చూసి అనుమతించాడు, కొట్టడానికి అనుమతించాడు. నిజంగా స్టెఫన్ అంట పైకి పరలోక రాజ్యానికి స్టెఫన్ నిద్రించాడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ లేచి స్టెఫన్కి స్వాగతం చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఒక వాక్యాలు చూస్తూ ఉంటే కొన్ని వాక్యాలు రేపు మనకు కూడా దేవుడు స్వాగతం చెప్తాడు. దేవదూతలు, మన క్లాస్మేట్స్ వాళ్ళంతా వాళ్ళే దేవదూతలు. ఆ రోజు మనం అందరం చూస్తాం, అక్కడ పేతురు, యోహాను, యాకోబులు అందరం చూస్తాం, పరిశుద్ధులను చూస్తాం మనం. వాళ్ళు లేచి మనకు స్వాగతం చెప్తారు. నిజంగా ఆ స్వాగతం చెప్పాలంటే నువ్వు ఇంకా పరిశుద్ధంగా జీవించు, ఎలా బ్రతకాలో నేర్చుకో. ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు ఎలా మసులుకోవాలో నేర్చుకో. చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న అలవాట్లు, పొరపాట్లు ఉంటే వాటిని వదిలేసి దేవునికి నమ్మకంగా జీవించు. నిన్ను బట్టి దేవుడు అవమానించబడకూడదు. నిన్ను బట్టి దేవుడు సిగ్గుపరచబడకూడదు. నిన్ను బట్టి అనేక మంది మారాలి, మార్పు చెందాలి. అటువంటి స్థితికి మనం రావాలి. నిజంగా నేను ఈ మాట చూస్తూ ఉంటే ఒకసారి నాకు బాగా ఆ వాక్యం చూస్తుంటే నేను నిజంగా స్టెఫను బతికించవచ్చు కదా. ఎంత సేవ చేశాడు స్టెఫను, వాళ్ళందరితో మాట్లాడాడే. ఆ జ్ఞానం ఇప్పుడు నిజంగా కూడా పగడాల ప్రవీణ్ గారు అబ్బా, ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ అతనికి ఏం సమాధానం చెప్పలేకపోయినారు. ఆయన బతికించవచ్చు కదా. ఆయనకి తెలియదా? ఈయన బండి మీద పోతాడు, చంపేస్తాడు కూడా తెలుసు ఆయనకి. దేవుడు అనుమతించాడు అంతే. గంటెల ప్రకాష్ గారు మంచి వక్త, ఆయన కూడా మంచి ఎక్సలెంట్ స్పీకర్. అతను కూడా 25 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్య అంట ఆయనకి. ఎన్నెన్నో తిరిగాడంట, అది అట్టే ఉన్నిందంట. ప్రభా నీకు ఇష్టమైతే తీలవత లేదని వదిలేశాడంట. ఆయన ఒకసారి వాక్యం చెప్తా, 25 సంవత్సరాలపు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడంట. నాకు ఇంత వయసు, నాకు ఆయుష్, నాకు 20 సంవత్సరాలు బతికిచ్చేవానని. అది ఆ కిడ్నీ సమస్య కోసం. ఆయన కూడా దేవుడు తీసేసుకున్నాడు. దేవుడు బతికించవచ్చు కదా. మనమేం చేయలేము దానికి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తువులు పక్కన వాళ్ళు ఎన్ని అనుకున్నా, పక్కన వాళ్ళు ఏదంటే అనుకుంటే బతికించవచ్చు కదా, అప్పుడే తీసుకున్నాడు, స్వస్థపరచవచ్చు కదా అని అంటున్నా. మనమే అనుకోరు తెలుసా, అంతవరకు ఆయన చాలు, అంతవరకు ఆమె చాలు, దేవుడు ఆమెని తీసుకున్నాడు అని చెప్పుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏ రోజు ఏమి జరుగుతుందో ఇది చెప్తున్నాను. ఏ రోజు ఏం జరుగుతుందో వయసుతో తేడా లేదు. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడి రేపు మన ఆత్మ పైకి పోతే అక్కడ లేచి నిలబడాలి, చప్పట్లు కొట్టాలి. వాళ్ళు చప్పట్లు కొట్టి నా బిడ్డ వస్తాడు, నా కుమార్తె వస్తుందని చెప్పాలి. అటువంటి పరిశుద్ధత మనం పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం.